కనీసం ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి చిన్నపరెడ్డి అన్నాయి ఒక్కళ్ళన్నా గాని ఏదైతే మరి పేకాట ఆడినోళ్ళు పచ్చకండ వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూయించాలని చెప్పేసి మళ్ళీ నేను చిన్నపరెడ్డి అన్నాయిని సరే రిక్వెస్టే అనుకోండి, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం. చూయించలేకపోతే వద్దులే, ఇక అవన్నీ అయిపోయినాయి. కానీ ఇది సార్ నారా లోకేష్ గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు స్పోర్ట్స్ కోటా గురించి. దీన్ని మరి వక్రీకరించారో ఆ బుర్రలకు అంతవరకే అర్థమైందో ఏమో గాని మరి చిన్నపరెడ్డి అన్నయ్య చూస్తా ఉంటే మంత్రి గారు ఒప్పుకున్నారు అని అంటా ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు నమ్మి ప్రజల్ని నమ్మించాలి అని అనుకుంటే అది అవని పని. ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. శాసనసభలో మంత్రి గారు మాట్లాడింది బయట ఏమన్నా వేయగలిగితే అలాగే చూస్తున్నాను సార్. అదే అదే ఉందనుకున్నా నేను, ఇందాక ప్లే చేసింది అదే అనుకున్నా. అసెంబ్లీలో ఒక్క నిమిషం, అసెంబ్లీలో మాట్లాడింది, శాసనసభలో మాట్లాడింది. అదే అదే ఇందాక ప్లే చేసింది ఎక్కడది? మండలిలో మాట్లాడింది సార్. కాదు, మండలి ఎవరు మాట్లాడారు? రాజు గారు అసెంబ్లీ అన్న శాసనసభ అన్న ఒకటే అని చెప్పండి. చిన్నపరెడ్డి అన్నయ్య మీరు చెప్పండి. కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అంత గుజ్జు పెట్టుకొని వస్తే మనం చేసేది ఏం లేదు. శాసన మండలి శాసనసభ రెండు పెద్దల సభ సరే సరే మీరు చిన్నపరెడ్డి గారి గురించి ఏమన్నా మాట్లాడితే నేను ఒప్పుకోను సార్. వంశీ గారు మీరు క్యారీ ఆన్, మీరు మాట్లాడండి. నాకన్నా సిగ్గుండాలి, అన్నయ్య కన్నా ఉండాలండి. కానీ మాట్లాడండి. ఇంకేం మాట్లాడతాం సార్? చిన్నపరెడ్డి అన్నయ్య బహుముఖ మేధావి. ఆయన అసెంబ్లీలో జరిగినవి చూపించమంటే మీరేమో శాసనసభలో జరిగినవి చూపిస్తున్నారు. ఎలా సార్ ఇలా అయితే? రాజు గారు ఓకే, రాజు గారు సార్ చెప్పండి. అతను కాస్త కోస్తా ఉన్న గుజ్జునేమో ఆడ యూరోప్ లో పెట్టి వచ్చాడు. సరే యూరోప్ యాడికి పోయింది అది క్లారిటీ ఇవ్వండి మీరు వంశీ గారు. నేను యూరోప్ కాదన్నా వెళ్ళింది. సరే యూరోప్ కాకపోతే ఇతర దేశం పోయావు అనుకోలే, యూరోప్ అని చెప్పి సరే అక్కడ పెట్టేసి వచ్చేసాను. అక్కడ పెట్టేసి వచ్చేసానన్నా, అదే చోట్ల. ఓకే సరే, అదే తమరు చెప్పారు కదా ఇందాక ఇతర దేశం పోయి వచ్చానని. సరే వంశీ గారు అనుభవం చెప్పారు మాకు. యూరోప్ పోయారండి, యూరోప్ లో దిగారు. సరే వంశీ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఎక్కడైనా కానీ బాధితులు ధర్నాలు చేస్తారు సార్, బాధితులు ధర్నాలు చేస్తారు. గ్రూప్ 1 లో చూసుకుంటే బాధితులు కోర్టుకు వెళ్ళారు. దగ్గర అయ్యా మీరు రండి అని